హలో ఫ్రెండ్స్, మనమైతే ఒక మినీ పవర్ బ్యాంక్ అయితే తెచ్చేసామన్నమాట. అదైతే ఇది ఒక 2000 mAh అయితే బ్యాటరీ పెట్టాను. లిథియం అయాన్ బ్యాటరీ అయితే పెట్టాను ఫ్రెండ్స్. ఫాస్ట్ ఛార్జింగ్ లిథియం అయాన్ బ్యాటరీ అయితే దీంట్లో పెట్టాను. చూడండి ఫ్రెండ్స్, లుక్ అయితే ఉందో. స్కై బ్లూ కలర్ పెయింట్ అయితే నేను వేసేసాను. టెస్ట్ చేసి చూద్దాం ఫ్రెండ్స్, వర్క్ అవుతుందో లేదో అనేది. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఫోన్కి వైర్ అయితే అటాచ్ చేసి పెట్టాను. అలాగే ఇప్పుడు పిన్ అయితే పెట్టేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, విత్ ఇన్ 3 secondsలో అయితే మన ఛార్జింగ్ అయితే ఎక్కేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఛార్జింగ్ అయితే ఎక్కుతుంది. 60% అయితే ఉంది. వీడియో ఫుల్గా చూసాను ఫ్రెండ్స్. వీడియోని ఇప్పుడు లైక్ చేయకపోతే లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ మీరు కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, మనకైతే పవర్ బ్యాంక్ తయారు చేయడానికి ఒక పైప్ అయితే కావాలి. ఒక 1.5 inch అయితే తీసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఒక 2 pieces పైప్స్ అయితే రౌండ్ షేప్లో అయితే కట్ చేశాను పీవీసీ షీట్స్తో. ఇలా 2 sets పట్టే విధంగా శాండ్తో పేపర్తో బాగా చేయాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలాగైతే మీరు చేసుకోండి. ప్రాపర్గా సైజ్ చూసుకొని కరెక్ట్గా అయితే కట్ చేసుకోవాలి. ఆ తర్వాత నేను పవర్ బి బ్యాటరీ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. 2000 mAh బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ లిథియం అయాన్ బ్యాటరీ అనమాట. ఇది పవర్ బి 2000 mAh. అలాగే మనకి పవర్ బ్యాంక్ మాడ్యూల్ కావాలి. ఇది మెయిన్ పార్ట్ అనమాట దీనికి. ఇది లేకపోతే మనం పవర్ బ్యాంక్ అనేది తయారు చేయలేము. చూడండి ఫ్రెండ్స్, అదైతే కంపల్సరీ అయితే కావాలి. ఆ ప్రోడక్ట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే ఒక 2 wires తీసుకొని మన పవర్ బి లిథియం అయాన్ బ్యాటరీకి అయితే షాల్డరింగ్ అయితే చేసేయండి ప్రాపర్గా. మీరైతే పవర్ బి బ్యాటరీని వచ్చేసి లిథియం అయాన్ బ్యాటరీకి అప్ అండ్ డౌన్కి వైర్స్ అనేది షాల్డరింగ్ కాకపోతే ఇది ఇలా రఫ్ చేయండి. దాన్ని పైన కింద అనేది అలా చాక తీసుకొని ఇలా రఫ్ చేయండి. ఆ తర్వాత మనం షాల్డరింగ్ అయితే బాగా అంటుకుంటుంది. ఆ తర్వాత ప్లస్ మైనస్ అయితే కరెక్ట్గా అయితే చేయండి. మీరు మైనస్కి ప్లస్కి మైనస్ ఇస్తే ఇప్పుడు పవర్ బ్యాంక్ మాడ్యూల్ అనేది అది పాడైపోతుంది అనమాట. మళ్ళీ ఇంకా పాడైపోతున్నాను కదా, ఒకసారి అలా అయింది. ప్లస్ మైనస్ కరెక్ట్గా పెట్టలేదు, అందుకే అది డ్యామేజ్ అయిపోయింది. అందుకే ఇంకోటి తీసుకొని చేస్తున్నాను అనమాట. అలాగైతే నేను షాల్డరింగ్ అయితే చేశాను. ఆ తర్వాత ఫ్రంట్ సైడ్ అయితే నేను డ్రాయింగ్ అయితే వేసాను ఫ్రెండ్స్. మన పవర్ బ్యాంక్కి పిన్స్ ఉంటాయి కదా, పిన్స్ లోపల పెట్టడానికి మనం హోల్ అయితే చేసుకోవాలి కదా ఫ్రెండ్స్. ఆ హోల్స్ అయితే నేను ప్రాపర్గా అయితే చేసేసాను. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే మీరు నా వీడియోస్ అనేది ఫుల్గా అయితే చూసేయండి ఫ్రెండ్స్. ఆ తర్వాత నేను గ్లూ అయితే వేస్తున్నాను. గట్టిగా ఉండడం కోసం గ్లూ అయితే కొంచెం ఎక్కువ వేయండి. మనం పిన్స్ అనేది పెట్టి లాగేటప్పుడు లూజ్ అనేది అయిపోతుంది అనమాట. అందుకే కొంత గ్లూ అయితే ఎక్కువ అయింది, లూజ్ కాదు. ఆ తర్వాత మనం లైట్ ఇండికేషన్ కోసం ఒక హోల్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. బ్యాక్ సైడ్ అయితే లైట్ ఉంది కదా, ఆ లైట్ అనేది మనం కనపడడానికి ఛార్జింగ్ ఎక్కుతుందా లేదా అని చూడడానికి అయితే ఆ లైట్ అనేది ఇండికేషన్ అనేది ఒక హోల్ అయితే పెట్టుకుంటే ఆ లైట్ అనేది మనకు కనబడుతుంది. ఆ తర్వాత మనం అయితే పైప్ అయితే తీసుకున్నాం కదా ఫ్రెండ్స్, ఆ పైప్లో అయితే బ్యాటరీ ఇన్సర్ట్ చేసేయాలన్నమాట. బ్యాటరీ అయితే పెట్టేయండి, ఇన్సర్ట్ చేసేయండి. ఆ తర్వాత మనం పవర్ బ్యాంక్ మాడ్యూల్ కూడా అలాగే లోపలైతే పుష్ చేసేయండి. మీరు పెట్టేటప్పుడు జాగ్రత్తగా పెట్టండి, వైర్స్ అనేది కట్ అయిపోతాయి. చూడండి ఫ్రెండ్స్, నాకైతే ఇది గ్లూ గన్ అయితే నేను వేసాను కదా, అదైతే అడ్డం పడింది, అందుకని నేను కట్ చేశాను. 2 sides అయితే కట్ చేసి ఇలా పెట్టే విధంగా నేను పెట్టేశాను ఫ్రెండ్స్. మీరు గ్లూ గన్ అనేది సైడ్స్కి అయితే వేయకండి. ఆ తర్వాత నేను బ్యాక్ సైడ్ కూడా ఒక పీవీసీ పైప్ అయితే కట్ చేసుకున్నాను కదా, అదైతే పెట్టేసి గ్లూ అయితే వేసేస్తున్నాను ఫ్రెండ్. గ్లూ అయితే ప్రాపర్ అనేది అయింది. ఫెవిక్విక్ గ్లూ అయితే వేయకండి, ఫెవిక్విక్ వేయండి, లుక్ అనేది బాగా వస్తుంది. ఇలా గట్టిగా అనేది ఎత్తుకున్న తర్వాత కింద సైడ్ అలాగే వేసేస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ గ్యాప్ అయితే ఉంది కదా, ఆడ నేను పేపర్స్ అయితే పెట్టాను ఫ్రెండ్స్.
ఎందుకంటే షేక్ కాకుండా పేపర్స్ అనేది పెట్టాను. ఆ తర్వాత క్యాప్ వేసేసి ఫెవిక్విక్ అయితే అతికిచ్చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, నేనైతే అతికిచ్చేసాను ఫెవిక్విక్ వేసి. ఇలాగ మీరు చేసుకోండి. మన ఫైనల్గా మన పవర్ బ్యాంక్ అయితే తయారైపోయింది. ఆ తర్వాత నేను శాండ్ పేపర్తో నేను బాగా రఫ్ చేస్తాను. అప్పుడు లుక్ అనేది బాగా ఉంటుందన్నమాట. లుక్ అయితే వస్తుంది అప్పుడు శాండ్ చేయగానే. నేను బ్లూ కలర్ అయితే పెయింట్ అయితే వేసి చూపిస్తాను ఫ్రెండ్స్. మీకు లుక్ అయితే సూపర్ ఉంటుంది. పవర్ బ్యాంక్ అయితే